మీకు డాండ్రఫ్ ఉందా? డాండ్రఫ్ వల్ల మీకు తెల్లటి పొడి రూపంలో షోల్డర్స్ మీద ముఖం మీద పడి పింపుల్స్ వస్తున్నాయా? అసలు డాండ్రఫ్ ఎందుకు వస్తుంది? అసలు దీనికి ప్రధాన కారణం ఏంటి? పూర్తిగా ఈ వీడియో తెలుసుకోవాలనుకుంటే పూర్తి వీడియో చూడండి. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. విషయం ఏంటంటే డాండ్రఫ్ ఎందుకు వస్తుంది? పొల్యూషన్ వల్ల. పొల్యూషన్ ఇస్ ద రీజన్. ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ డస్ట్ అది పడి మనకి తల మీద ఉన్న పోరస్ ని క్లోజ్ చేసేసి ఫంగస్ ఇన్ఫెక్షన్ అలా డాండ్రఫ్ లా ఫామ్ అయ్యి మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందంటే మనం ఎక్కువగా అది ఫ్లేక్స్ అంతా జుట్టు అంతా పట్టేస్తుంది డాండ్రఫ్. తలపై డాండ్రఫ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏంటంటే మనకి ఏదైనా ప్రోటీన్స్ కానీ సరైన ఆక్సిజన్ కానీ సెల్స్ కి పోరస్ కి అందక మనకి ఇచ్చింగ్ వచ్చేసి హెయిర్ ఫాల్ అవుతుంది. ఇది అసలు ప్రధాన కారణం ఏంటంటే మెలాసీజియా అనేది ప్రతి ఒక్కళ్ళ హెడ్ పైన ఉంటుంది. ఇది ఎక్కువ అయితేనే డాండ్రఫ్ గా ఫామ్ అవుతుంది. అసలు డాండ్రఫ్ కారణం ఏంటంటే డ్రైగా ఉండడం, స్కిన్ ఆయిలీగా ఉండడము, ఎక్కువ ప్రొడక్ట్స్ వాడటము, తర్వాత ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ అవ్వడము, సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల డాండ్రఫ్ వస్తుంది. డాండ్రఫ్ లో కూడా చాలా టైప్స్ ఉన్నాయండి. 4 టైప్స్ వస్తాయి. ఏంటంటే డ్రై డాండ్రఫ్, ఆయిలీ డాండ్రఫ్, ఫంగల్ డాండ్రఫ్, ప్రొడక్ట్ డాండ్రఫ్. ఈ 4 టైప్స్ ఆఫ్ డాండ్రఫ్ వస్తుంది. ఆయిల్ డాండ్రఫ్ ఎందుకు వస్తుంది అంటే మనకి ఎక్కువగా ఆయిలీగా ఉంటది స్కిన్. ఎక్కువ నూనె పెట్టడం వల్ల ఆయిలీగా అయిపోద్ది. ఏం చేసినా గానీ ఆయిలీగానే ఉంటది. ఇది మనకి డాండ్రఫ్ కనిపించదు, మనకి ఒక స్టిక్కీగా గమ్మీగా ఉంటుంది. దీని వల్ల పోరస్ క్లోజ్ అయ్యి మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. అందుకని ఇది ఆయిలీ డాండ్రఫ్ తగ్గాలంటే రెగ్యులర్ గా మనం ఏం చేయాలంటే హెయిర్ వాష్ చేయాలి. ఆయిల్ అప్లై చేయడం తగ్గించుకోవాలి. వీక్లీ 1 సార్ పెట్టుకుని హెడ్ బాత్ చేసుకోవాలి. రెగ్యులర్ గా హెడ్ బాత్ చేసుకోవాలి. హెయిర్ క్లీన్ గా ఉంచుకోవాలి. హెడ్ బాత్ చేసినప్పుడు కూడా హెయిర్ వాష్ సరిగ్గా అయ్యిందా లేదా అని ఎక్కువగా క్లీన్ గా ఉంచుకోవడం చూసుకోవాలి. నెక్స్ట్ డ్రై డాండ్రఫ్. ఇది కామన్ గా వస్తుంది, మనకి పొడిలా పడిపోతుంది. ఎక్కువ ఇది వింటర్ సీజన్ లో వస్తుంది. దీని వల్ల ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది, ఎక్కువగా చిరాకు వచ్చేస్తుంది. ఆ డస్ట్ పట్టడం వల్ల మన పింపుల్స్ కూడా ఎక్కువ వస్తుంది ఫోర్ హెడ్ మీద. ఎక్కువ టీనేజ్ పిల్లలకి ఎక్కువ మెయిన్ కారణం ఉంటుంది డాండ్రఫ్ వల్ల మెయిన్ అండి. దీన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మనం వాటర్ రెగ్యులర్ గా తాగటం, తర్వాత ఏంటంటే మనం ఆయిల్ పెట్టుకుని వీక్లీ 2 టైమ్స్ ఆయిల్ పెట్టుకుని హెడ్ బాత్ చేసుకోవాలి. మంచి మైల్డ్ షాంపూలతో, హెర్బల్ షాంపూలతో హెడ్ బాత్ చేసుకోవాలి. దీనికి అలా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఫంగల్ డాండ్రఫ్. ఫంగల్ డాండ్రఫ్ ఏంటంటే మనం హెడ్ బాత్ చేసినప్పుడు చాలా తొందరగా చేస్తాం, సరిగ్గా క్లీన్ అయిందో లేదో చూసుకోము. హెడ్ బాత్ చేసి చూసేసుకుంటాం. లోపల ఉన్న కొన్ని పార్టికల్స్ వల్ల మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ లా ఫామ్ అవుతుంది. ఇది క్లీన్ గా ఉంచుకోవడమే మెయిన్ పర్పస్ అండి, ఫంగల్ డాండ్రఫ్ కాకుండా ఉన్నది. తర్వాత ప్రొడక్ట్ డాండ్రఫ్. ప్రొడక్ట్ డాండ్రఫ్ ఏంటంటే ఇది ఎక్కువగా కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల వస్తుందండి. మనకి ఎక్కువ డాండ్రఫ్ పట్టడం కానీ హెయిర్ ఫాల్ అవుతుందని మనం చాలా ప్రొడక్ట్స్ వాడతాం. హెయిర్ డైల్ యూజ్ చేయడం వల్ల కూడా ఎక్కువ వస్తుందండి. ఇది రెగ్యులర్ గా మనకు నేచురల్ ప్రొడక్ట్స్ వాడటం అలవాటుగా మార్చుకోవాలండి. దానివల్ల ప్రొడక్ట్ ఎక్కువ వాడటం వల్ల కెమికల్స్ స్కాల్ప్ హెవీగా ఫీల్ అవుతుంది. అందుకని మనకి ఇన్నర్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి, అవుటర్ గా హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. అన్ని డాండ్రఫ్ కాదు, బట్ ఏంటంటే ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. మనకి ఎలా అంటే పెద్ద పెద్ద ఫ్లెక్స్ గా వచ్చేసి రెడ్డిష్ వచ్చేసి పెయిన్ వస్తుంది. అది మట్టికి సోరియాసిస్ కావచ్చు. మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి అలాంటి ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు. మెయిన్ ఏంటంటే స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలి. స్ట్రెస్ అన్నది ఎక్కువ నిద్రపోవడం, ఇలాగా మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కంట్రోల్ అవుతుందండి. రెగ్యులర్ గా న్యాచురల్ వరకే వెళ్ళాలి. హెర్బల్ షాంపూలు వాడటం గానీ, హెర్బల్ ప్రొడక్ట్స్ వాడటం గానీ ఇవన్నీ చేసుకోవాలండి. మీకు ఇంకా నాకు కమెంట్ చేయండి మీది ఏ డాండ్రఫ్ అన్నది. సారీ జ్యోతి లైఫ్ కేర్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేయండి. కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ వాడటానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఏదో నా ప్రొడక్ట్ అని కాదు, వీలైతే న్యాచురల్ గా ఇంటిగా ఉండే రెమెడీసే వాడటం మొదలు పెట్టుకోండి. తర్వాత లేని పక్షంలో మనకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. విషయాలు తెలుసుకోవాలనుకుంటే మనకి జ్యోతి న్యాచురల్ టచ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. ఇన్ని రకాల డాండ్రఫ్ ఉంటాయని జస్ట్ అవగాహన తెలియడం కోసమే ఈ వీడియో చేశానండి. మీకు ఏ డాండ్రఫ్ అన్నది కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే జ్యోతి న్యాచురల్ టచ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి.